హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ విర్చువల్ మెషిన్స్. సో ఏదైతే మనం ఆర్కిటెక్చర్లో విర్చువల్ మెషిన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం క్వశ్చన్ కింద ఫేస్ చేస్తామో సో అప్పుడు మీరు రాయాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ విర్చువల్ మెషిన్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ దానికి సంబంధించి టూ విర్చువల్ మెషిన్స్ కింద మనం తీసుకుందాం. సో అంటే విర్చువల్ మెషిన్స్ అనగానే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో విర్చువల్ మెషిన్స్ ఉంటాయి, క్లౌడ్ కంప్యూటింగ్ లో విర్చువల్ మెషిన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ విర్చువల్ మెషిన్స్ ఉంటాయి. కానీ మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ విర్చువల్ మెషిన్స్ అంటే మీరు ఈ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ విర్చువల్ అనే వర్డ్ గురించి చూద్దాం. సో మనకి యాక్చువల్ గా టూ వర్డ్స్ తీసుకుందాం, దట్ ఈస్ ఫిజికల్ అండ్ విర్చువల్. సో ఎప్పుడైతే మనం ఏ డివైస్ అయినా, ఇక్కడ మనం మెషిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సపోజ్ మీరు ఏదైనా ఒక డివైస్ తీసుకున్నారు, ఆ డివైస్ ని మీరు ఫిజికల్ గా కంటికి చూస్తున్నారు అనుకోండి, సో దట్ ఈస్ ఫిజికల్ డివైజెస్. సో ఏ డివైజెస్ అయితే మీరు వితౌట్ సీయింగ్ అంటే ఎక్కడ కూడా మీరు పట్టుకోకుండా లేదు చూడకుండా దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేయకుండా ఏదైతే కొన్ని మెషిన్స్ యాక్సెస్ చేస్తున్నారో వాటిని మనం విర్చువల్ అంటాం. అంటే విర్చువల్ మీన్స్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ అబౌట్ దట్ మెషిన్స్. సో వాటిని విర్చువల్ మెషిన్స్ కింద మనం రికగ్నైజ్ చేస్తాం. సో అలాంటి విర్చువల్ మెషిన్స్ మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఎలా యాక్సెస్ తీసుకుంటాం అండ్ వాటి యూజ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఈ విర్చువల్ మెషిన్స్ కాన్సెప్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి టైమ్ షేరింగ్ మెథడ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో బైనరీ ఫార్మాట్స్ రిలేటెడ్ గా మనం డిజిటల్ గా డేటాని యాక్సెస్ చేసేటప్పుడు విర్చువల్ మెషిన్స్ యూజ్ చేస్తే అక్కడ యూజ్ చేసేది టైమ్ షేరింగ్ మెథడ్. సో ఇక్కడ ఈచ్ ప్రోగ్రామ్ అంటే మనం తీసుకున్న విర్చువల్ మిషన్స్ లో ఏ ప్రోగ్రామ్స్ అయితే తీసుకుంటున్నామో ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఫుల్ యాక్సెస్ టు ఆల్ కంప్యూటర్ రీసోర్సెస్. కంప్యూటర్ రీసోర్సెస్ నథింగ్ బట్ మళ్ళీ ఇక్కడ ఫిజికల్ డివైజెస్ ఉండొచ్చు అండ్ విర్చువల్ డివైజెస్ ఉండొచ్చు. సో ఫిజికల్ డివైజెస్ అయినా ఏదైనా ఒకేసారి, దట్ ఈస్ ఎట్ ఏ టైం, ఒకేసారి మనం ప్రతి ప్రోగ్రామ్ కి రిలేటెడ్ గా ఉన్న పర్మిషన్స్ అనేవి ఫుల్ యాక్సెస్ టైం అనేది ప్రతి రిసోర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ అందులో మనం అన్నిటికీ ప్రొవైడ్ చేసినా కూడా ఓన్లీ వన్ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ టైమ్ షేరింగ్ మెథడ్ అంటేనే మనకి అది ఎందుకంటే ఏ టైమ్ స్లాట్ ఏ ప్రోగ్రామ్కి వచ్చిందో ఆ టైంలో అది రన్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయి, ఐడియల్ అయిపోతాయి. సో వెన్ ప్రోగ్రామ్ రీచ్ టైమ్ స్లాట్, సో ఇప్పుడే నేను చెప్పినట్టుగా 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 10 ప్రోగ్రామ్స్ కి నేను 10 స్లాట్స్ ఇచ్చాను. పర్టికులర్ టైమ్ స్లాట్ కి ఏ ప్రోగ్రామ్కి వస్తుందో అప్పుడు ఆ టైం ప్రోగ్రామ్ మాత్రమే, అప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మాత్రమే మనకి రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా మనం జస్ట్ నార్మల్ ఐడియల్ పొజిషన్ లో ఉంటాయి. సో అంటే అన్నిటికి మనం రిసోర్సెస్ కి షేర్ చేసినా కూడా ఎట్ ఏ టైం ఇక్కడ వన్ ప్రోగ్రామ్ మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ స్విచెస్ టు ది అనదర్ ప్రోగ్రామ్. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ కంప్లీట్ అయిపోయిందో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది అనదర్ స్లాట్. సో అలానే టైమ్ షేరింగ్ ప్రాసెస్ అనేది విర్చువల్ మిషన్స్ తో మనకి ఐబిఎం లో పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ CP67 అనేది ఫస్ట్ అవైలబుల్ విర్చువల్ నెట్వర్క్ విర్చువల్ మెషిన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో దెన్ విర్చువల్ మిషన్ కి సంబంధించిన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ విర్చువల్ మిషన్స్ అనేవి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో మెయిన్ గా ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఏ ఫిజికల్ కంప్యూటర్ రిలేటెడ్ గా మనకి ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతాయి. అలానే విర్చువల్ మిషన్స్ వచ్చేసరికి కొన్ని ఫిజికల్ డివైజెస్ మీద మనం మెయిన్ గా వర్క్ చేయడానికి తీసుకుంటున్నాం, వాటిని హోస్ట్ అంటున్నాం. ఇక్కడ విర్చువల్ మిషన్స్ అనేవి మనకి ఎలా వర్క్ చేస్తాయి అంటే గెస్ట్ కింద వర్క్ చేస్తాయి. సో ఏవైతే ఫిజికల్ డివైజెస్ మీద వర్క్ చేయిస్తున్నామో ఆ డివైజెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ హోస్ట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అలాంటి హోస్ట్, ఒక్క హోస్ట్ తీసుకున్నాం అనుకోండి, వీ కెన్ ప్లేస్ మల్టిపుల్ గెస్ట్. అంటే మీరు ఒక్క ఫిజికల్ డివైస్ తీసుకుంటే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ విర్చువల్ మిషన్స్ అయినా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీస్, విర్చువల్ మిషన్స్ యొక్క ఫంక్షనాలిటీస్ బేస్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విర్చువల్ మిషన్స్ ఏంటంటే సిస్టమ్ విర్చువల్ మిషన్స్ అండ్ ప్రాసెస్ విర్చువల్ మిషన్. సో ఈ టూ విర్చువల్ మిషన్స్ మనం డెఫినెట్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ సిస్టమ్ విర్చువల్ మిషన్స్. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ గా డ్రా చేయాలండి. సో ఇక్కడ applications and applications, operating system and operating system. First of all, guest is nothing but virtual machines and host is nothing but physical device. సో ఇక్కడ గెస్ట్ అనేది ఏంటంటే మనకి విర్చువల్. సో ఇక్కడ విర్చువలైజింగ్ ద సాఫ్ట్వేర్ అంటే మనం ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ ని ఏదైనా మీ సిస్టమ్ కి కొత్తగా అటాచ్ చేసేటప్పుడు హార్డ్వేర్ కాంపోనెంట్ రిలేటెడ్ దానికి డ్రైవర్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ విర్చువలైజింగ్ సాఫ్ట్వేర్. సో ఆ డివైస్ డ్రైవర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ తో మనం యాక్సెస్ చేసుకుంటున్నాం.
సో అంటే మీరు ఏ విర్చువలైజింగ్ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, అంటే ఎనీ టైప్ ఆఫ్ డ్రైవర్స్ తీసుకోండి, బట్ మీరు ఒక హార్డ్వేర్ డివైస్ ని ఫిజికల్ డివైస్ ని యాక్సెస్ చేయాలి అంటే దట్ ఈస్ వీఆర్ కంపల్సరీ హ్యావింగ్ సమ్ virtual machines applications, or we are compulsory taking some guests. Okay, so next one, that is system virtual machine, and we are accessing applications with operating system through system virtual machine. సో ఇక్కడ ఫంక్షనాలిటీస్ లో ఎంటైర్ ఓఎస్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం, అండ్ ఆల్ హార్డ్వేర్ రిసోర్సెస్ అనేవి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మల్టిపుల్ హోస్ట్ సిస్టమ్స్ లో షేర్ చేసుకుంటూ వెళ్తాయి. అండ్ మెమొరీ షేరింగ్ అనేది కూడా మనకి విర్చువల్ మిషన్స్ కి వన్ కంప్యూటర్ నుంచి అనదర్ ఓఎస్ కి మనకి అక్కడ మెమొరీ షేరింగ్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది యాక్చువల్ గా సిస్టమ్ విర్చువల్ మిషన్. అయితే మనకి ప్రాసెస్ విర్చువల్ మిషన్ ఎలా వర్కౌట్ అవుతుంది మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిస్టమ్ విర్చువల్ మిషన్ కి వచ్చేసరికి విర్చువలైజింగ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ గెస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విర్చువలైజింగ్ సాఫ్ట్వేర్ విత్ ఓఎస్. మనం అప్లికేషన్ తో ఎటువంటి సంబంధం లేదు, డైరెక్ట్ గా డ్రైవర్స్ తో మనం ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ హార్డ్వేర్ ఫిజికల్ డివైసెస్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లైక్ హోస్ట్, అండ్ విర్చువలైజింగ్ సాఫ్ట్వేర్ రన్ టైమ్ గా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ విర్చువల్ మిషన్. సో దిస్ ఇస్ ప్రాసెస్ విర్చువల్ మిషన్. ఈ కాంబినేషన్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాసెస్ విర్చువల్ మిషన్ అంటున్నాం. సో ఇక్కడ ఈ మిషన్ కి అనదర్ నేమ్ వచ్చేసరికి అప్లికేషన్ విర్చువల్ మిషన్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. దీన్ని ఎక్కువగా కంప్లీట్ గా మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మేనేజ్ చేయడానికి ఇలాంటి విర్చువల్ మిషన్స్ యూస్ చేస్తాం. సో మనం తీసుకునే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఆటోమేటిక్ గా రన్ టైమ్ లో ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. కొన్ని మనం ప్రోగ్రామింగ్ గా ఓఎస్ దానికి రిలేటెడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ తో మనం రన్ చేస్తుంటాం సేమ్ అలానే. సో ఇక్కడ in host OS process virtual machines or runtimes runs normally. It is used to provide platform independent programming environment to the process. So ikkada process virtual machines lo abstract over the communication mechanism of a computer cluster, and it contains one process per physical machine in the cluster. So every cluster lo oka physical machine ki compulsory one process ni manam contain chestam. So this is the concept about virtual machines in computer architecture. Thank you.